ఈ దొంగలు సల్లకుండా దొంగల మీద మనువయ్య దుమ్మువయ్య వారెవ్వా ఎక్కడి దొంగలు తయారయ్యరా నాయన. చీ. ఒకసారేమో షెడ్డీ గ్యాంగు దొంగలు, ఇంకోసారేమో చుడీదార్ గ్యాంగు దొంగలు. ఇక గిట్ల దొంగల గురించి చెప్పుకుంటా పోతే రాత్రి రామాయణము తీర్తే భాగవతమే అయ్యేటట్టున్నాయి కదా. ఛీ, మీ తల పండు బలుగా జనాలను ఉంచుతారా లేకపోతే ఏమన్నా చేస్తారా? కొంచెం కన్ను అటు ఇటు మూస్తే చాలు ఇండ్ల మీదకి వచ్చుడు, దాడులు చేసుడు, బంగారము నగలన్నీ వేసుకొని వెళ్ళిపోడు. చీ. ప్రభుత్వము వీళ్ళను కొంచెం చూసుకోవాలనులా. ఇక అసలు ముచ్చట్లకు పోతే కొత్తగూడెం ఉన్నది కదా, కొత్తగూడెం దగ్గర సుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే బాబు క్యాంపు ఏరియాలో చైన్ స్నాచింగ్ చేసిన దుండగుడుల్లా ఇక వానికి ఏమన్నా ఉన్నదా సిగ్గు శరము. ఇక తెల్లవారుజామున అయితే ఇంటి ముంగట వాకిలి ఉడుస్తున్న పద్మ అనే ఒక మహిళ ఉన్నది. ఇక మహిళ పాపము కొడుకుతా పుద్దుకే లేస్తారు కదా ఊర్లల్లా. ఇక లేచి వాకిలి గీకిలి అంతా ఊడుస్తుంటే ఆమె మెడలు ఉన్న 2 తులాల బంగారాన్ని అయితే వాడు ద్విచక్ర వాహనం మీద గదేనుల్లా మోటార్ సైకిల్ మీద వచ్చి వెనకకెళ్ళి ఆమెను గట్టిగా పట్టుకొని మూతిని మొత్తం గట్టిగా అదిమి ముంగటున్న చేతులకెళ్ళి అయితే ఆ బంగారాన్ని గుంజుకొని ఒక్కటే ఉరుకుడు ఉరికిండుల దొంగ. పాపం ఆమె ఎంత అరిచి గీ పెట్టిన సుతము వాడు వదిలిపెట్టలే. ఇక దొరుకుతాడు బండి మీద కూర్చొని రయ్యమని పోయిండు. అయినా అక్క గంత కొడుగుత పొద్దుకే లేచి 2 తులాల బంగారము మెడలేసుకొని ఇల్లు వాకిలు ఉడిస్తే దొంగలు ఊకుంటారా చెప్పు? మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయినా ఊర్లలో కూడా గంత బంగారం వేసుకొని గంత పొద్దుగానే లేచి ఊడిస్తే ఎవరికైనా అనుమానం రాదా? ఆ దొంగగాడు ఎప్పటి నుంచో కన్నేసినట్టున్నాడు కదా, ఆ బంగారాన్ని లేపుకపోవాలి కదా అని చెప్పేసి వాడైతే లేపుకపోయాడు. ఎంత పెనుగులు అయినా ఫలితం లేకపోయింది పాపం అక్కకైతే. ఇక పోలీసులు అయితే ఎంబటే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపిర్రు. సార్లు మీకు దండం పెడతాం కానీ నిజంగానే ఆ దొంగగాలు దొరుకుతానైతే 4 అమరిచ్చి ఆ 2 తులాల బంగారం అయితే ఆ పద్మకైతే అప్పగిరు సార్లు పాపం. సడన్ గా ఒక అతను వెనక నుంచి వచ్చేసి బ్లాక్ మాస్క్ పెట్టుకున్నాడు. తను వచ్చేసి సడన్ గా మమ్మీని ముఖం మూసేసి వెనక నుంచి చైన్ లాగేసి పారిపోయాడు. సార్ పక్క గల్లీలో సీసీ క్యామ్ ఉంది, అన్నోళ్ళ ఇంట్లో చూస్తే మ్యాస్ట్రో బండి అది.